ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्तस्वामिनिति नमः। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈ రోజున మనం భాగవత కథలలోని కపిల భగవానుడు అవతారం గురించి చెప్పుకుందాం. మరి నిన్న మొదటి భాగం చెప్పుకున్నాము. ఈ రోజున రెండవ భాగాన్ని మనం చర్చించుకుందాం. నిన్న మనము ఒక సాధు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మనం చెప్పుకున్నాం. అలాగే మరి కర్దమముని గొప్ప సాధువు. ఆ కర్దమముని భార్యకి సతీమణికి 9 మంది కుమార్తెలు పుట్టిన తర్వాత మరి 10వ సంతానంగా సాక్షాత్తు భగవంతుడే కపిల భగవానుడిలాగా జన్మ తీసుకోవడం జరిగింది. అలాగే సాధు ఒక లక్షణాల గురించి కూడా మనం చెప్పుకున్నాము. అలాగే భక్తులు సాంగత్యం వల్ల ఎటువంటి గొప్ప ఆధ్యాత్మిక లాభం ఉంటుందో కూడా మనం చర్చించుకున్నాం. హ్మ్. ముఖ్యంగా సాధు లక్షణాలు ఏంటి? ఓర్పు, కరుణ, సకల జీవుల పట్ల మిత్రత్వము, శత్రురాహిత్యము, శాంతము, శాస్త్ర విధేయత అనేవే సాధు లక్షణాలు. అట్టి సాధు ఎలా ఉంటాడంటే దృఢంగా భక్తులు నెలకొని ఉంటాడు. అంటే తొనకడు బెనగడు అనమాట. అలాగే భగవంతుడి కొరకు అతడు తన బంధువులని, మిత్రులని, సమాజంలో ఉన్న కొంతమంది పరిచయస్తుల్ని కూడా విడిచిపెడతాడు. అలాగే భగవంతుని గూర్చిన శ్రవణ కీర్తనలోనే అతడు సర్వదా విము నియుక్తుడై ఉంటాడు అనమాట. అటువంటి పవిత్రాత్ముల సాంగత్యాన్ని ఎవరైనా కోరుకోవాలి. అలాగే వారి సాంగత్యంలో చేసినటువంటి భగవల్లీల చర్చ హృదయానికి, చెవులకి ఎంతో రమ్యంగా ఉంటుంది. అలాగే సంతుష్టికరంగా ఉంటుంది. ఉం? అటువంటి అభ్యాసంలో మనిషి క్రమక్రమంగా ముక్తి పదములో పురోగమిస్తాడు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ భగవంతుడి లీలల పట్ల, భగవంతుడి సేవల పట్ల ఆకర్షణ మొదలవుతుంది అనమాట. అప్పుడే నిజమైన భక్తి అనేది ఆరంభమవుతుంది. ఈ భక్తి యోగం అత్యంత సులభమైనది. అత్యంత సులభమైన యోగ పద్ధతి కూడా ఈ భక్తి యోగము. ఎవరికి సులభమైనదంటే ప్రయత్నించిన వాడు సులభమైనది, ప్రయత్నించిన వాడి కష్టమైంది అనమాట.
ఆ విధంగా అనర్ఘలంగా ప్రసంగిస్తున్న కపిలునికి వందనము చేసి చేసిన దేవహూతి తాను స్త్రీనని, మందబుద్ధి కలిగిన దానిని, అందువల్ల పరతత్వాన్ని, పరమాత్మ యొక్క అర్థాన్ని తెలుసుకోవడం తన కష్టమని పలికింది. అందుకొరకు దానిని మరింత వివరంగా తెలుపమని ప్రార్థించింది. ఉం? ఎవరిని? కపిలుణ్ణి. కపిలు ఎవడు? సాక్షాత్ కొడుకు. తల్లి కొడుకుని గురువుగా స్వీకరించిందనమాట. తల్లి మనసును ఎరిగిన కపిలుడు అప్పుడు ఆమె కోరిన విధంగా సాంఖ్యతత్వాన్ని ఆమెకు వివరించాడు. భక్తి యోగ మహిమను నిర్ద్వందంగా వివరించిన కపిలుడు భక్తుల గురించి కూడా తెలియజేస్తూ వారు ఎటువంటి వరాలను కోరని, అష్టసిద్ధులను, చివరకు భగవద్ధామనైనా కోరని తెలియజేశాడు. అయినప్పటికీను ఏదీ కోరకుండానే వారు సమస్త వరదానాలను ఈ జన్మలోనే అనుభవిస్తారు. చూసారా? భక్తులు అంటే ఏమీ కోరరంట. ఆఖరికి భగవద్ధామం కూడా ఎలా కోరుకోరంట. నా జీవితం కృష్ణుడికి అంకితం, అందుకని నా జీవితాన్ని కృష్ణుడు ఎలాగైనా చేయొచ్చు. ఆశ్లిష్యవా పాదరతాం వినష్టుమం ఆదర్శనాన్ మర్మహాతం కరోతువ యదా తదా వా విదదాతు లంపటో మత్రానునాదాస్తు సయేవ నాపరః. శిక్షాష్టకం 8వ శ్లోకం అనమాట. శ్రీకృష్ణుడే నాకు ప్రభు, అన్యమైన ప్రభు నేను ఎరుగను. అతడు తన పరిష్యంగంలోన ఎడ మోటుగా ప్రవర్తించినను, లేక దర్శనము వసగ హృదయమును కృంగదీసినను, అతడే నాకు ఆరాధనీయుడు. ఉం. అతడే నాకు ప్రభు, అతడే నా ఆరాధనీయునైనందున దేన్ని నా చేటుకు అతడు సర్వస్వతంత్రుడు. చూసారా? అది దాసత్వం అంటే. ఉం. అది సేవకుడు అంటే. కదా? అందుకని అసలు ఆ భక్తుడు ఎటువంటి వరాలను కోరడు అనమాట. చివరికి భగవద్ధామాన్ని కూడా కోరుకోడంట. కానీ ఏమి కోరుకోకుండానే వారికి సమస్త వరదానాన్ని కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఉం? అంతేకాకుండా భగవంతుణ్ణి ప్రియభక్తులు ఏనాడును కూడా కోల్పోరు. ఉం? ఆయుధము కాని కాలము కాని వారి విభూతులను నశింపచేయలేవు. భక్తులు భగవంతుని తమ బంధువుగా, మిత్రునిగా, పుత్రునిగా, గురువుగాను, హితైషిగాను, దైవముగాను స్వీకరించినందున ఏ సమయములోనూ వారి యొక్క ఐశ్వర్యాలు నశించబోవు. ఈ విధంగా అననీయ భక్తిలో భక్తుడు ఈ భౌతిక జగత్తులోని సుఖవాంఛన పూర్తిగా త్యజించి వేస్తాడు. అట్టి మహనీయుని భగవానుడే జన్మ మృత్యువుల ఆవలి ఒడ్డుకి చేరుస్తాడు. చూసారా? అంటే ఎంత బాగా చెప్పారు చూడండి. నా భక్తులు ఏమి కోరుకోరు, కానీ వారికి అన్ని కూడా సమకూరుతాయి. నా భక్తులని ఎవరు నశింప చేయలేరు. ఆయుధంతో కానీ, కాలంతో కానీ ఏమి కూడా నశించలేరు. అలాగే భక్తులు భగవంతుని ఎవరిని ప్రార్థిస్తారు? బంధువుగా, యాదవులందరూ బంధువులుగా, మిత్రునిగా, అర్జునుడు కుచేలుడు మిత్రుడిగా, పుత్రునిగా దేవకీనందులు, దేవకి వసుదేవులు, మరి నందయశోదుల పుత్రునిగా, గురువుగా పాండవులు గురువుగా, హితైషిగా గోవులన్నీ కూడా, దైవముగా గోలోకవాసులందరూ కూడా, గోలోక బృందావనవాసులందరూ కూడా. అందుకని వారి ఐశ్వర్యాలు ఎప్పటికి కూడా నశించవు. అందుకనే కృష్ణ భక్తి చేసిన వాడు ఎప్పుడు కూడా పేదరికం ఉండడంట, గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వారికి కావాల్సినవి కూడా భగవంతుడు సమకూరుస్తాడు.
భావగ్రహి జనార్దన. ఎవరు ఏ విధంగా భగవంతుణ్ణి భావిస్తారో వారికి అటువంటి భావన కలగజేస్తాడు, వారికి అటువంటి ఫలితాలు ఇస్తాడు. యా, ఎంతోమంది పిల్లలు లేని వారి వల్ల లడ్డు గోపాలని ఇంట్లో పెట్టుకొని ఆ లడ్డు గోపాలకి పూజ చేసి పొద్దునే స్నానం చేయించి ఆయనకి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి పూలేసి ఆ, ఇంట్లో ఉయ్యాల పెట్టి ఉయ్యాల ఊపి రాత్రి కూడా పడుకోబెట్టి సైన హారతి ఇచ్చి ఓ రకరకాలు చేస్తూ ఉంటారు. ఆ, అలాగా కృష్ణుని ఏ విధంగా కూడా భావించవచ్చు. ఈ విధంగా అనన్య భక్తితో భక్తుడు ఈ భౌతిక జగత్తులను సుఖవాంఛను పూర్తిగా త్యజించి వేస్తాడు. సుఖం అనేది లేకుండా చేసుకుంటాడు. ఎందుకంటే సుఖాలలో భగవంతుడు ఉండడు కాబట్టి. అందుకే కదా కుంతీదేవి మరి మేనత్త శ్రీకృష్ణుడికి, మా మీరు మీ కుటుంబం అంతా కూడా ధర్మ సంస్థాపనార్థాయ, ఈ సమాజానికి, ఈ రాజ్యానికి, దేశానికి, ప్రపంచానికి ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం నాకు మీరు సహాయం చేశారు, మీ జీవితాన్ని త్యాగం చేశారు, చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నావు, ఇక నుంచైనా చక్కగా భోగభాగ్యాలు అనుభవించి నీ కోసం ఒక లోకాన్ని క్రియేట్ చేస్తాడు, అక్కడ ఎంతో సుఖంగా ఉండమని చెప్పాడు అనమాట. కుంతిదేవి ఏం కోరుకుంది చెప్తారు ఎవరన్నా మన క్లాస్లో? కష్టాలు ప్రభుజీ. మనం ఎవరన్నా కష్టాలు కోరుకుంటామా? కుంతిదేవి కోరుకుంది ప్రభుజీ. ఎందుకు కోరుకుంది కష్టాలు? కృష్ణుడు పక్కనే ఉంటాడు, కృష్ణుడు తీరుస్తాడు అని. ఆ, సో మానవుడి యొక్క మనసు చంచలమైంది. సుఖాల్లో ఉంటే మన భగవంతుని మర్చిపోతాము అని ఆ, మేము ఎప్పుడు కూడా నీతో ఉండాలి, ఆ భోగభాగ్యాలను ఉండవది కృష్ణ, అందుకే మా కష్టాలుంటే ఎప్పుడు కూడా మాతో నువ్వు ఉంటావు. చూసా, అది మహాభాగవతోత్తముల భావన అలా ఉంటుంది. అది ఆ విధంగా భక్తి యోగాన్ని వివరించిన కపిల భగవానుడు తన తల్లికి ప్రకృతి త్రిగుణాల గురించి బయటెమ్మాడే మార్గాన్ని బోధిస్తూ భౌతిక ప్రకృతి ప్రధానతత్వాన్ని వివరించాడు అనమాట. త్రిగుణాలు అంటే ఏంటి? సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఇటువంటి గుణాల గురించి వివరించాడు. ఈ సత్వగుణము సహజంగా బ్రాహ్మణులకి, అలాగే రజోగుణము క్షత్రియులకి, అలాగే రజోతమో గుణం వైశ్యులకి ఇలాగా ఉంటుందని చెప్పేసి వీటి గురించి చాలా చక్కగా వివరించాడు. అటువంటి జ్ఞానము హృదయ మాలిన్యాన్ని తెరిచివేస్తుంది అనమాట. హృదయం అంతా కూడా పవిత్రమైపోతుంది. హృదయ మాలిన్యం తెగనంత వరకు మన హృదయంలో భగవంతుడు ఉండడు తెలుసుకోవాలి. ఎప్పుడైతే మన హృదయం పవిత్రంగా ఉంటుందో అక్కడే భగవంతుడు ఉంటాడు. ఉం? ఎక్కడైతే పవిత్రత ఉండదో అక్కడ మనం కూడా ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఎవరో ఒకరింటికి వెళ్ళాము, అక్కడ శుభ్రంగా లేదా మనం ఎక్కువసేపు ఉంటామా? ఏదో ఫార్మాలిటీకి వెళ్ళి కనబడి వచ్చేస్తాం. అదే బాగుంటే మీ ఇల్లు చాలా బాగుందండి, మీ ఇంట్లో కృష్ణుడు బాగున్నాడండి, అరే మీ ఇల్లంతా కూడా ఒక దేవాలయంలా ఉందండి, మీ కృష్ణుడు ఎంత బాగున్నాడు, మీ జగన్నాథుడు ఎంత బాగున్నాడు, మీ అగరబత్తి భలే వాసన వస్తుందండి. ఇక్కడ ఈ ప్లేస్లో ఎక్కువసేపు ఉంటారా ఉండరా? ఉంటారు. అంటే ఎక్కడైతే పవిత్రత ఉందో అక్కడ ఉంటారు. అలాగే భగవంతుడు కూడా ఎవరి హృదయాల్లో ఉంటాడంటే నిత్యము ఎవరైతే భగవన్నామ స్మరణ చేస్తున్నారో, నిత్యము భగవన్నామ జపం చేస్తున్నారో వారి హృదయాల్లో భగవంతుడు స్థిరంగా ఉంటాడు. స్థిరంగా ఉండాలంటే హృదయ మాలిన్యం అనేది పోవాలన్నమాట. ఆ విధంగా హృదయంలో పరమాత్ముని అస్తిత్వం అనుభూతమవుతుంది. అప్పుడే తెలుస్తుంది అనమాట, నా హృదయంలో భగవంతుడు ఉన్నాడు. ఎస్ కరెక్ట్, అందరి హృదయాల్లో భగవంతుడు ఉన్నాడు. కానీ ఎంతమంది తెలుసుకుంటున్నారు వారి హృదయాల్లో భగవంతుడు ఉన్నాడని? ఎవరు తెలుసుకుంటాడంటే
సాధకుడు మాత్రమే తెలుసుకుంటాడు, భక్తుడు మాత్రం తెలుసుకుంటాడు. నా హృదయంలో భగవంతుడు ఉన్నాడు, నీ హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు. అందుకని నువ్వు నేను ఎందుకునైనా మనకి కయ్యమొద్దు, వైరమొద్దు, ప్రేమగా పలకరించుకుందాం, ప్రేమగా ఉందాం, స్నేహంగా ఉందాం. కానీ మనందరం కలిసి కృష్ణుణ్ణే ప్రేమిద్దామని చెప్తాడు అనమాట. అది ఎప్పుడు అర్థమవుతుందంటే, అది ఈ హృదయం ఎప్పుడైతే మాలిన్యం పోతుందో, ఈ భగవన్నామ జపం చేస్తూ ఉంటారో, భగవంతుడి సేవలో ఉంటారో, అప్పుడు తెలుస్తుంది, నా హృదయంలో భగవంతుడు ఉన్నాడు. సర్వ జీవుల హృదయాల్లో భగవంతుడు ఉన్నాడు. అందుకని మనం జీవహింస చేయకూడదు, ఏ జీవిని కూడా బాధ పెట్టకూడదు. మనస్సును నిగ్రహించడానికి ఉపయుక్తమయ్యే భక్తి యోగానుష్ఠానాన్ని గురించి తిరిగి తన తల్లి వివరంగా తెలిపాడు. మనస్సు నిగ్రహించడానికి ఏంటి అని ఒక భక్తి యోగంలో ఒక అనుష్ఠానం గురించి మళ్ళీ తన తల్లికి చెప్పాడు అనమాట. ఏం చెప్తున్నాడు? తనకు శత్రుమిత్రులు లేరని, తన భయము చేతనే గాలి వీస్తున్నదని, సూర్యుడు ప్రకాశిస్తున్నాడని, వర్షం కురుస్తున్నదని, ప్రకృతి కాలానురూపంగా ఫలపుష్పాలు ఇస్తున్నదని, నదులు ప్రవహిస్తున్నాయని, సముద్రము చెలియలి కట్టను దాటుకున్నదని, అగ్ని జ్వలిస్తున్నదని, పర్వత సహితమైన ధరణి అంటే కొండలు ఉన్నటువంటి భూమి విశ్వసముద్రమున మునుగుకున్నదని వివరించాడు. చూసారా? ఆ? చూసారు ఎంత బాగా చెప్పాడు? అసలు తనకి శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరంట. అందుకే కదా రాయబారం కోసం శ్రీకృష్ణుడు కౌరవుల దగ్గరికి వెళ్ళాడు కదా, ఎంతో ప్రయత్నించాడు. అలాగే బలరాముడు అడుగుతాడు, ఎందుకయ్యా నీకు అంత పక్షపాతము పాండవులంటే అని చెప్పి అడుగుతాడు శ్రీకృష్ణుణ్ణి. అప్పుడు అంటాడు, అవును, ఎవరైతే నన్ను శరణాగతి పొందుతారో వారి పట్ల నేను తప్పకుండా పక్షపాతం వహిస్తానని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. మళ్ళీ రెండో ప్రశ్నకు తావు లేకుండా, అవును, ఏ భక్తులైతే నన్ను శరణాగతి పొందుతారో వారి పట్ల నేను పక్షపాతాన్ని వహిస్తాను. ఎస్. ఎందుకు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. చెప్తున్నాడు, నాకు ఎవరు శత్రుమిత్రులు లేరు, నా భయం చేతనే గాలి వీస్తుందంట, అలాగే సూర్యుడు కూడా ప్రకాశిస్తున్నాడంట, వర్షం కురుస్తుందంట. చూశారు? కానీ యథార్థం ఏమిటంటే, లౌకికుడు దీనికి భిన్నంగా వర్ణిస్తూ దుర్గతిని పొందుతున్నాడని కబులు చెప్పాడనమాట. అంటే లౌకికుడు, ఈ భౌతికమైన వ్యక్తి భగవంతుడి గురించి తెలుసుకోలేక, భగవద్ జ్ఞానాన్ని తెలుసుకోలేక భిన్నంగా ఉంటాడు దీనికి. ఉం? ఎలా ఉంటాడంటే, ఇంకా కావాలంటే కొంతమంది లౌకిక బాధలు ఎలా ఉంటారంటే, నేనే దేవుని, నేనే భగవంతుని, మీరు నాకే పూజ చేయండి అని చెప్తూ ఉంటారనమాట. ఈ కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ కాలం యొక్క శక్తి లౌకికునికి తెలియదు. ఎందుకంటే అటువంటి వాళ్ళు కాలగర్భంలో కొట్టుకెళ్ళిపోతారు. కాలం యొక్క శక్తి వాళ్ళు అర్థం చేసుకోలేరు. అలాగే దేహము అశాశ్వతమని, గృహ క్షేత్రాదులు తాత్కాలికమని వాడికి తెలవదు. ఉం? మోహ కారణంగా వాడు అంతా శాశ్వతని భావిస్తాడు. ఉం? అంతా శాశ్వతం అని చెప్పి భావిస్తాడు అనమాట. అలాగే నారకీయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన దేహాన్ని త్యజించడానికి అతను ఇష్టపడ్డాడు. అంటే నరకంలో ఉన్నా కూడా వాడి దేహాన్ని విడిచిపెడతానికి ఇష్టపడ్డా అనమాట. దేహము, భార్య, గృహము, సంతానము, పశువులు, ధనము, బంధువుల పట్ల ఉన్నట్టు ప్రగాఢమైన ఆకర్షణ వలనే మనిషికి అటువంటి సంతృప్తి కలుగుతుంది. మనం అడిగితే ఎవరన్నా, ఏమండి మీరు బాగున్నారంటే, అబ్బో మేము చాలా బాగున్నామండి, చక్కగా పిల్లలకి పెళ్లి చేసామండి, అస్సలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసామండి, అసలు నెల నెలా కూడా పెన్షన్ వస్తుందండి, అసలు దేనికి లోటు లేదండి, మేము చాలా బాగున్నామని చెప్తారు. మీరు చూడండి, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు బంధువులు చెప్తుంటారు అనమాట. అది కూడా పెద్ద మాయే. అదే భక్తులు అడగండి, ఏం చెప్తారంటే, ఆ తిరుగు వల్ల కృష్ణు వల్ల బాగున్నామండి, చక్కగా తినటానికి ఉండటానికి ఎటువంటి లేదు,
రోజు ప్రశాంత్ తీసుకుంటున్నాం. అప్పుడప్పుడు బృందావనం వెళ్తాం, పూరి వెళ్తాం, ద్వారకా వెళ్తాం, మాయాపూర్ వెళ్తాం, చక్క టెంపుల్కి వెళ్తాం, టెంపుల్లో సేవ చేసుకుంటాం. ఏమి లేదండి, ఈ శరీరం మాత్రం భగవంతుడి సేవలను వెళ్ళిపోవాలని కోరుకుంటున్నామండి అంటారు. ఈ రెండిట్లో ఏది బాగుంది చెప్పండి? భక్తులది బాగుంది ప్రభు. ఈ రెండింటిలో ఏది బాగుంది చెప్పండి? కదా. చుట్టాలు వీళ్ళు బాగా గొప్ప ఫీల్ అవుతారు. అబ్బో, 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 అసలు నలుగురికి పెళ్లిళ్ళు చేశారంట, అబ్బా 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 అబ్బా, పుణ్యాత్మురాలు పుణ్యాత్ముడు, ఆ, అసలు నలుగురికి పెళ్లిళ్ళు చేశారంట, అసలు పుణ్యాత్మురాలు పుణ్యాత్ముడు, అందరి బాధ్యతలు అయిపోయినాయి అంట, డబ్బు ఉందంట, బంగారం ఉందంట, ఒక 100 తరాల వరకు తిన్నంత డబ్బు ఉందంట అని చెప్పుకుంటుంటారు. కానీ అవేమీ కూడా పనికిరావంట ఈ భక్తికి. ఆ విధంగా బంధువుల పట్ల, భార్య పట్ల, సంతానం పట్ల, ఈ విధంగా వారికి ఒక ఆకర్షణ వల్ల వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఏంటి, ఒక టెంపరీ సాటిస్ఫాక్షన్. అమ్మాయ్యా, సెటిల్ అయిపోయా, అందరూ సెటిల్ అయ్యావా, సెటిల్ అయిపోయాను. ఏంటంటే మంచి జాబ్ ఉంది, మంచి కారు ఉంది, మంచి ఇల్లు ఉంది, సెటిల్మెంట్ అయిపోయింది అనమాట. అది సెటిల్మెంట్ అనేది ఇక్కడ ఎవరికి ఉండదు. సెటిల్మెంట్ ఎక్కడంటే భగవద్ధామం అనేది సెటిల్మెంట్ అనమాట. సో ఆ విధంగా జరిగిపోతూ ఉంటుంది అనమాట. అలాగే స్త్రీకి అతడు తన సర్వస్వాన్ని సమర్పించి మోసపోతున్నాడు. ఆ విధంగా కాలం గడిచిపోగా వృద్ధాప్యంలో అతడు వికృతి రూపుడై అందరితో ఏవగించుకొనబడి చింతాకాతరవుతాడు. వికృత రూపం. ఏ యవ్వనంలో ఉన్నటువంటి అంటే చిన్న వయసులో ఉన్నంత అందం పెద్ద వయసులో ఉంటుందా? ఉండదు కదా. చూడండి, చిన్నప్పుడు ఒకలా ఉంటారు, 20 ఏళ్ళు దాటిన ఒకలా ఉంటారు, 50లో ఒకలా ఉంటారు, 80 90 వచ్చేపాటికి మొత్తం ఇవ్వదు వికృత రూపం. ఆ ఫేస్ కూడా ఎవరు చూడలేరు, అలా మారిపోతుంది అనమాట. అలాగే మరణశయ్యపై ఉన్నప్పుడు కూడా, అంటే మరణించే సమయంలో ఉన్నప్పుడు కూడా అతడు తన చుట్టూ చేరి ఏడుస్తున్న బంధుమిత్రులతో మాట్లాడనే ప్రయత్నిస్తాడు, కానీ భగవంతుడు మాత్రం తలుచుకోడు. ఇదే ప్రమాదం అనమాట. ఇదే ప్రమాదం. అంటే ఇంకా ఆ సేవలో మరణిస్తాను తెలిసినప్పుడు కూడా నా మనవను చూడాలి, నా కొడుకుని చూడాలి, లేకపోతే నా మిత్రుని చూడాలి, పిలిపించండి రా అని చెప్పి అంటూ ఉంటారనమాట. దానివల్ల అయితే అది సహజ మానవులకి, అది తప్పేం కాదు. కానీ ఏంటి అంటే, కానీ ఆ టైంలో అంటే మనము వాటి గురించి ఆలోచించకుండా ఉమ్, ఆది శంకరాచార్యులు వారి యొక్క తల్లి ఆ, ఒక మంచి ఉదాహరణ తీసుకోవచ్చు. నాయన, నాకు చివరి రోజులు వచ్చాయి, నేను గంగా నదిలో స్నానం చేయాలని ఉంది అని చెప్పాడు. అప్పుడు గంగాదేవినే వాళ్ళ అమ్మ కోసం తీసుకొస్తాడు. నాయన, నాకు కృష్ణుడి యొక్క లీలలు నాకు వినాలని ఉంది, ఆ, కృష్ణుడు యొక్క విగ్రహం కావాలి అంటే "ఆ, ఆదిశంకరాచార్య ఏర్పాటు చేస్తారు." అప్పుడు చూసారు ఆవిడ, ఆవిడ ఎంత చక్కగా ఆవిడికి మోక్షం పొందిందో. అందుకని అందరినీ అందరు చుట్టుముడతారు. అయ్యో, అప్పుడే చనిపోతున్నాడు, అయ్యో ఇంకో 10 సంవత్సరాలు ఉండే బాగుండండి, నిన్న కూడా తిరిగాడండి, నిన్న కూడా వాకింగ్కి వెళ్ళాడండి, ఇవాళ కూడా జాగింగ్ వచ్చాడండి, నిన్న కూడా ఫోన్లో మాట్లాడండి, అరే ఇవాళ మంచి ఎంత బాగా కూరేసుకుని కడుపులో అన్నం తిన్నాడండి, కానీ అప్పుడే మంచం ఎక్కేసి చెప్పి అంటుంటారు, భలే చెప్పుకుంటారు అన్నమాట కబుర్లు. కానీ అతనికి కానీ అక్కడ వచ్చినప్పుడు ఎవరికి కూడా భగవంతుడి పట్ల ధ్యాస కానీ భగవంతుని స్మరించకుండా కానీ తెలుసుకోరన్నమాట. ఇదే గొప్ప బంధము చెప్పారు. ఇదే కర్మబంధం అంటారు. ఏమంటారు? కర్మబంధము. అందుకని మనకి ఈ వర్ణాశ్రమ శిష్టాన్ని ఇచ్చారనమాట. ఎందుకంటే ఈ వర్ణాశ్రమంలో ముఖ్యంగా గృహస్థాశ్రమానికి చాలా విశిష్టమైన స్థానాన్ని కలిగించారు. స్త్రీ పురుషులు పెళ్లి చేసుకుంటూ తప్పు కాదు, పరిమితమైనటువంటి మైథున సుఖాన్ని అనుభవించడం కూడా తప్పు కాదు, పిల్లల కంటే కూడా తప్పు కాదు. కానీ వారి బాధ్యతలు అయిపోయిన తర్వాత వానప్రస్థానం స్వీకరించి నిరంతరం భగవంతుడి సేవలో నెలకొనాలి. దానివల్ల ఏంటి అంటే చివరి రోజుల్లో ఏడవడు. అదే మన భక్తులు ఏం చేస్తారు తెలుసా? ఆయన చివరి రోజులకు వస్తే అందరూ చుట్టుపక్కల కూర్చొని అందరూ కూడా బాగా సంకీర్తన చేస్తారు, కృష్ణుడు కథ వినిపిస్తారు అనమాట. ఆయన కూడా నాకు సంకీర్తన చేస్తారా, నేను కృష్ణ కథ వింటా అని చెప్పి అంటాడు అనమాట. అప్పుడు ఏమవుతుంది? గోలోకానికి వెళ్తాడు, మళ్ళీ జన్మ ఉండదు, మోక్షం వస్తుంది అనమాట. ఈ విధంగా గొప్ప దుఃఖముతో మరణించిన అతనిని తీసుకుని పోవడానికి యమదూతలు వస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎవరు వస్తారండి? యమదూతలు వస్తారు. అబ్బో, ఈ భూలోకంలో ఉమ్, చెప్పున్నది, ఈ భూలోకంలో పుణ్యాత్మరాలు పుణ్యాత్ముడు, అబ్బా 10 మందికి పెళ్లిళ్ళు చేశారండి, 1,00,00,000 సంపాదించారండి, బంధువులకి స్నేహితులకి అన్నదానాలు, వస్త్రదానాలు, భూదానాలు ఇచ్చారండి,
అపాపం అంటే అందరూ గౌరవిస్తారు, కాళ్ళకి నమస్కారం చేసుకుంటే పుణ్య దంపతులు అని చెప్పేసి ఎంతమంది బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. అయినా కూడా మరణించిన ఎవరు వస్తారండి? యమదూతలు వస్తారంట. చూసారా? యమదూతలు వస్తారు చివరికి. ఆ, వారిని చూసి అతను భయంతో మలమూత్రాలు విడుస్తాడంట, భయం వేసేసి. అప్పుడు యమభటులు వాడి సూక్ష్మ శరీరాన్ని తీసుకుని పోయి నానా రకాల కష్టాలు గురి చేస్తారంట. సూక్ష్మ శరీరం, ఈ శరీరం కాదు. ఈ శరీరం కాల్చేస్తారు కదా, కాల్ చేయటమో పూజ చేయడం అయిపోతాము. సూక్ష్మ శరీరం ఒకటి ఉంటుందన్నమాట. ఆ, అది మనలాంటి సామాన్య వాళ్ళకి కనపడదు. అది తీసుకెళ్తారు దాన్ని, ఆ శరీరాన్ని నానా కష్టాలు గురి, ఎందుకంటే ఒక కర్మ అనుభవించాలిగా. అందరంటే ఆత్మ వెళ్ళిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది అంటారు. కాదు కాదు, సూక్ష్మ శరీరంతో పాటు ఆత్మ వెళ్ళింది అనమాట. ఎందుకంటే కర్మలు అనుభవించాలంటే శరీరం కావాలి కదా. అది ఆ విధంగా ఈ యమలోకానికి వెళ్ళే మార్గంలో అతడిని కుక్కల చేత కరిపిస్తారంట. గుర్తుపెట్టుకుని అందరూ కూడా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇవాళ. కుక్కల చేత కరిపించి తన పాపాలను గుర్తు చేసుకుంటాడంట. తీవ్రమైన ఎండలో నడవలేక, ఆ, ఎప్పుడన్నా అతను నడవలేకపోతే, కూర్చుండిపోతే బడ్లు వాడిని బెత్తలతో కొడతారు, ఎగరా లేకని చెప్పేసి జైల్లో ఖైదీలా కొడతారు అట్లాగనమాట. యమలోకంలో మండుతున్న కట్టెలతో పాటు వాడి అవయవాన్ని కూడా తగలబెడతారంట. ఒక్కొక్కసారి తన మాంసాన్ని వాడే తినేలాగా చేస్తారంట. నరకలోకంలోని కుక్కలచే, రాబందులచే వాని ప్రేగులు పీకివేయబడతాయంట. త్రేళ్ళు, పాములు, కందిరీగల వంటి వానిచే కట్టు కుట్టబడి వాడు ఘోరమైన దుఃఖాన్ని అనుభవిస్తాడు. పాపకర్మలు చేసి పొట్టను నింపుకునేవాడు దేహాన్ని విడిచిన తర్వాత నరకయాతన అనుభవిస్తాడు. అందుకే చెప్తారు, నాయనా నువ్వు మంచి చేయకపోయినా పర్లేదురా, చెడు మాత్రం చేయబాకరా అని చెప్తారు. అరే నువ్వు పుణ్యం చేయకపోయినా పర్లేదురా, పాప మాత్రం చేయదురా అని చెప్తారు మన పెద్దలు, ఊరికే కాదనమాట. ఉం? వాని కుటుంబ సభ్యులు కూడా అదే అతను పొందుతారంట. మరి వాడితో పాటు కుటుంబం కూడా కదా, కుటుంబాన్ని పోషించాలి అతనే కదా. కుటుంబ యజమాని ఏం చేస్తే అదంతా పిల్లలకు వస్తుంది. అలాగా ఆ విధంగా అధర్మయుతంగా కుటుంబాన్ని, బంధువులను పోషింపజేసేవాడు ఆ అంధతామిశ్రం అనే నరకంలో పడతాడంట. నరకంలో చాలా చాలా పేర్లు ఉంటాయి. అంధతామిశ్రం అనే ఒక నరకం ఉంది, ఆ నరకంలో పడతాడంట. ఈ ప్రకారంగా నరకములో ఘోరమైన నరకయాతను అనుభవించిన తర్వాత జీవుడు నానా రకాలైన పశు యోనులో జన్మించి పాపము ప్రక్షాళము కాగా మానవ జన్మను పొందుతాడని కపిల భగవానుడు మానవుల విపరీత కర్మల పరిణామం ఏమిటో వివరించాడు తన తల్లికి దేవహూతికి. ఇక్కడ ఎవరైతే మెల్లో కంఠమాలను ధరిస్తారో, ఈ తులసి మాలని ఎవరైతే ఈ నుదుడు తిలకాన్ని ధరిస్తారో, ఎవరైతే చివరి రోజులో రామ, కృష్ణ, నారాయణ, వాసుదేవుని శరీరం విడిచిపెడతారో వారి దగ్గర ఎంబటులు రారు, రాకూడదు. ఒక చట్టం ఉంది అక్కడ. ఎవరు వస్తారంటే విష్ణు భటులు వచ్చి పుష్పక విమానం తీసుకొచ్చి వీరిని పుష్పక విమానం ఎక్కించుకొని హరినామ సంకీర్తన చేసుకుంటూ గోలోకాన్ని తీసుకెళ్తారంట. ఇప్పుడు ఏది బాగుందండి? యమభటులు వచ్చి యమలోకాన్ని తీసుకెళ్ళటం బాగుందా, లేదా విష్ణు భటులు వచ్చి హరినామ సంకీర్తన చేసుకుంటూ గోలోకాన్ని తీసుకెళ్ళటం బాగుందా? చెప్పండి మన క్లాసులో ఎవరైనా. విష్ణు భట్లు వచ్చి గోలోకానికి తీసుకెళ్ళటమే బాగుంది గురించి. అది బాగుంటది ప్రభుజీ. బాగుంటది కాదు, ఇంకా దాన్ని తప్పితే వేరే ఆప్షన్ లేదు ఇక. అవును అందుకనే ప్రభుజీ. సమయము చాలా విలువైనది, కాలము చాలా విలువైనది. లేటు చేయకుండా, బంధాల్లో చిక్కుకోకుండా, అయ్యో నేను నియమాలు పాటిస్తానండి కానీ మా ఇంట్లో వాళ్ళ కోసం నేను ఉల్లిపాయలు వండాలి తప్పదు కదా అంటే మీరే కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఆ ఉల్లిపాయలపై కూడా మానేస్తే చక్కగా మెల్లో కంటమాలు వేసుకుంటే ఎప్పుడు ఏ టైం వస్తుందో తెలియదు కాబట్టి సిద్ధంగా ఉండాలి. భక్తులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు? భక్తులు సిద్ధంగా ఉంటాం మనం. ఇది కానీ భగవంతుడి ఎప్పుడు తీసుకెళ్తాడు అది అంటే
ఎంత కష్టం అంటే అసలు ఈ యమలోకంలో చూడండి మీకు భాగవతంలోనే నెక్స్ట్ ఇంకా మనం చెప్పుకుంటాం. యాయాతి చరితం అని వస్తుంది అనమాట. యాయాతి మహారాజు ఉంటాడనమాట. అసలు చాలా గొప్ప రాజు అనమాట. మామూలు రాజు కాదు. ఎన్ని దానాలు, ఎన్ని ధర్మాలు, అసలు ఎంతో రాజ్యాన్ని బాగా చూసుకునేవాడు. ఎంతో బాగా చేశాడు. కానీ అతను శరీరం విడిచిపెట్టిన తర్వాత అతన్ని యమభటులు చిత్తగుద్దరు తీసుకెళ్తారు. అది సహజం. లైన్లో నుంచోబెడతారు. ఖైదీ నెంబర్ 1, ఖైదీ నెంబర్ 2, ఖైదీ నెంబర్ 3 అంటారు. అట్లాగా లైన్లో నుంచోబెడతారు. నుంచోబెట్టి ఆ నువ్వు చెప్పు ఏం చేసావు భూలోకం అని చెప్పి అడుగుతారనమాట. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చిత్రగుప్తుడు తీస్తాడు. ఇది కరెక్టా కాదా, దాని ప్రకారం వాళ్ళకి శిక్షలు వేస్తారు. పుణ్యం చేస్తే స్వర్గాన్ని పంపిస్తారు, పాపం చేస్తే నరకాన్ని పంపిస్తారు అనమాట. లేదంటే భూలోకాన్ని పంపిస్తారు. అట్లాగా యాయాతిని అడిగారంట. నువ్వేం చేసావు భూలోకం అంటే, ఓహో ఆహో, నేను యాయాతి మహారాజుని, ప్రపంచ చక్రవర్తిని, దానాలు చేశాను, ధర్మాలు చేశాను, నా రాజ్య ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకున్నాను. ఉమ్, నేను ఒక బ్రాహ్మణ స్త్రీని కూడా వివాహం చేసుకున్నాను, తనకి ఒక మంచి జీవితాన్ని ఇచ్చాను. ఆ, అలాగా చెప్పుకుంటూ వచ్చాడు మరి. చెప్పుకోగానే యమధర్మరాజు చెప్పాడు, నువ్వు ఇప్పుడు చెప్పుకున్నావు కదా, అందుకని నీ పుణ్యం అంతా కరిగిపోయింది, నువ్వు మళ్ళీ భూలోకానికి వెళ్ళని చెప్పి పంపించారు. చెప్పుకున్నావు కదా, నువ్వు చేసిందంతా కూడా అయిపోయింది, మొత్తం అయిపోయింది అనమాట. అప్పుడు అక్కడిని తోసిపడేశారు పైనుంచి. ఆ లోకం నుంచి అలా తోసిపడేసి కిందకి వచ్చి ఈ సాధువుల మధ్యలో పడ్డాడు అనమాట. సాధువులు ఒకసారి ఉలిక్కిపడి లేచి, అయ్యో యాయతి మహారాజు ఏంటండి మీరు ఇలా వచ్చారంటే, ఏం చేయనయ్యా, నన్ను యమలోకాన్ని తీసుకెళ్లారు, అక్కడ చిత్రగుప్తుడు ఇలా నువ్వు చేసిన పుణ్యం అంతా పోయిందన్నాడు. అంటే అప్పుడు మళ్ళీ సాధువులందరూ కలిసి యాయాతికి బాగా భక్తి చేయించి, యాయాతి మహారాజుకి ఆ, చాలా బాగా సాధన చేయించి ఆయనకి మళ్ళీ జన్మ లేకుండా మోక్షాన్ని పొందే మార్గం చూపించారని చెప్పేసి మన భాగవత కథలో వస్తుంది. నెక్స్ట్ మనం అది కూడా చెప్పుకుంటాం అనమాట. ఎవరు యాయాతి మహారాజ్ అంటే, అమ్మో, మామూలుడు కాదనమాట అసలు. ఆ, సో యదు అని చెప్పుకుంటాడు, యాయాతి కొడుకు అనమాట. ఆయనే యదు. అక్కడి నుంచి యదు వంశం వచ్చిందనమాట. యాయాతి మహారాజుకి దేవయాని అంటే శుక్రాచార్యుడు కూతురికి పుట్టినవాడే యదు. ఆ యదు నుంచి యాదవ వంశం మొదలైందనమాట. అటువంటి యాయాతి మహారాజుకి తప్పలేదు ఏది యమలోకానికి వెళ్తానికి. ఇక మా మా సామాన్యుల పరిస్థితి ఏం చెప్పండి. ఈ విధంగా మానవుల యొక్క విపరీత కర్మల పరిణామం ఏమిటో తన తల్లికి చక్కగా వివరించాడు కపిలుడు. తర్వాత కపిలుడు జీవగతుల గురించి తల్లికి వివరించాడు. జీవగతుల గురించి తల్లికి చక్కగా వివరించాడు. ఎలాగా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రెండు విషయాలే మనం ఈరోజు బాగా చెప్పుకుంటాం, లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేరు మీరు. భక్తి లేకపోతే వారు నరకానికి వెళ్తారు, అక్కడ ఎలా అనుభవిస్తారో చెప్పారు. అది మరణాంతరం. పుట్టబోయే ముందు కూడా జీవుడు ఏ విధంగా బాధపడతాడో ఇప్పుడు తన తల్లి చెప్తున్నాడు. అది కూడా వినండి. కర్మఫలాన్ని అనుసరించి జీవుడు తల్లి గర్భములో ప్రవేశిస్తాడు. తల్లి గర్భములో అతను అనుభవించే దుఃఖము, కష్టము వర్ణనాతీతం అంట. దీనిని గర్భావాస దుఃఖం అంటారంట. ఈ గర్భావాస దుఃఖము నుండి జీవుని రక్షించగలేది మురారి అంటే శ్రీకృష్ణుడు ఒక్కడే అని చెప్తున్నారు. ఎందుకు అందరు అంటారో, అబ్బా ఆ తల్లి చూడండి నవమాసాలు పోసి ఎంత కష్టపడి కలిని చూడండి అని చెప్పి అంటారు. కరెక్టే, 100% కరెక్ట్. కానీ నిజంగా మహాతల్లే 9 నెలలు మోసి కంట చిన్న విషయం కాదు. కానీ ఆ తల్లి కన్నా 100 రెట్లు ఎక్కువ ఆ గర్భంలో ఉన్న శిశువు అనుభవిస్తాడంట. ఇది ఇది అందరూ చెప్పరు. దీన్నే గర్భావాస దుఃఖం అంటారనమాట. ఎటువంటి అంటే అక్కడ రక్తము, పేగులు, కణాలు చూసారా, ఆ, వీటి వల్ల ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తారు. అందుకే గర్భావాస దుఃఖం అంటారంట దాన్ని. కానీ అటువంటి దుఃఖం నుంచి రక్షించగలిగి కేవలం ఒక శ్రీకృష్ణుడేనంట.
తల్లి భుజించిన ఆహార పానీయాల ద్వారా పోషింపబడే శిశువు మలమూత్ర గర్భంలో పడి ఉంటాడంట. గుర్తుపెట్టుకోండి, మలమూత్ర గర్భంలో పడి ఉంటాడు. తల్లి తినే వేడి, పులుపు, కారము పదార్థాల వలన అతడు తీవ్రమైన బాధకు లోనవుతాడు. సప్తమ మాసంలో జ్ఞానోదయం కలుగుతుందంట. అంటే 7వ నెలలో లోపల ఉన్న శిశువుకి జ్ఞానోదయం ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, సప్తమ మాసంలో. అప్పుడు అతడు ఇటువంటి దయనీయ స్థితి నుంచి, ఈ గర్భావాస దుఃఖము నుండి నన్ను కాపాడని మహాప్రభో అని భగవంతుని వేడుకుంటాడంట. కృష్ణ వాసుదేవాయ, కృష్ణాయన వాసుదేవాయ నారాయణాయ, నన్ను కాపాడండి మహాప్రభో అని వేడుకుంటాడంట. ఒక్క ఛాన్స్, ఇంక నేను ఎప్పటికీ కూడా ఏ గర్భములో ప్రవేశించును, ఏ యోని ద్వారా జన్మ తీసుకోను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఈ గర్భము నుంచి బయటపడంగానే మీ భక్తులు నెలకొంటానని అని మాటిస్తాడంట. నీ భక్తులోనే ఉంటాను, నేను జీవితం అంతా భక్తి చేసి నేను భగవద్ధామ వస్తాను, నేను మళ్ళీ రాను రాను రానని చెప్పి కోరుకుంటాడంట. అంత కష్టం ఉంటుందంట ఆ లోపల గర్భంలో ఉన్నటువంటి జీవికి అనమాట. కానీ బొడ్డు త్రాడు తెగగానే, కట్ చేస్తారు కదా బొడ్డు తాడు, తెగగానే సమస్తం మర్చిపోతాడు. తిరిగి మళ్ళీ ఈ కర్మ వలయంలో చిక్కుకుంటాడు. దీన్నే మాయ అంటారనమాట. మాయ మాయ అంటారనమాట. మాయ భగవంతుడే చేశాడు కదా ప్రభుజీ. మన కర్మల వల్ల భగవంతుడు చేయవలసి వచ్చింది. మన కర్మానుసారం భగవంతుడు చేయవలసి వచ్చింది. ఓకే. జడ్జి శిక్ష వేశాడంటే బాగోదు కదా. జడ్జికి మనసు లేదండి, జడ్జి శిక్ష వేశాడు. కానీ జడ్జి శిక్ష ఎందుకు వేశాడు? నువ్వు నేరం చేసిన శిక్ష వేశాడు కదా. కరెక్టేనా? కరెక్టేనా? కాదు ప్రభుజీ, కడుపులో ఉన్నప్పుడు వేడుకుంటాడు, బయట పడేందాడు తెలియదు కదా. తెలిసినా తెలగపోయినా అదే కదా కర్మబంధం అంటే. ఆహా, అట్లా చేస్తాడేమో. ఇప్పుడు కారణం ఏంటి? ఇప్పుడు జైలుకి వెళ్ళాడు వాడు, కోర్టులో ప్రజెంట్ చేశారు ఏంటి, ఎందుకు వాడు జైలుకి వెళ్ళాడు, ఎందుకు కోర్టుకి వెళ్ళాడే, తప్పు చేయబట్టే కదా. అవును. అట్లాగేనంటే ఇక్కడ భగవంతుడు కారణం. అందరూ చాలా తెలియగలవన్నమాట. సర్వకారణకారకుడు భగవంతుడే కదా అంటే మనం చేసిన తప్పు కూడా భగవంతుడిని కారణం చేస్తే ఎట్లాగా? అట్లా కాదు ప్రభుజీ అనేది. మనము తెలియకుండా అట్లా మాయలా చేస్తాడేమో అని అలా కరెక్ట్. అట్లా అనుకుంటున్నా. అంటే అట్లాగా జనరల్గా అందరికి అర్థమయ్యేలా చెప్తున్నాను తల్లి, అంతే. అంటే మీ గురించి ఓకే కాదు, ప్రభుజీ. జనరల్గా. అంటే ఒక మనిషి ఈ భూలోకంలో ఎలా ఉంటాడు అంటే అజ్ఞానముతోటి, అలాగే జీవులు ఏ విధంగా కర్మబంధాలు చిక్కుని ఉంటారో అని చెప్పడం కోసమే ఈ కపిల భగవానుడు తన తల్లికి వివరిస్తున్నాడు. ఆ ద్వారా మేమందరం కూడా ఈ ఈ జీవుల ఈ మానవందరూ వివరించాలని ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట. అంతే, అంతకని ఇంకే కాదు. కానీ ఈ కర్మ వలన మనం చిక్కుంటాడు. పుట్టిన తర్వాత కూడా అతని దుఃఖ పరంపర ఆగదు. దుఃఖ పరంపర ఇది కొనసాగుతూనే ఉంటుంది దుఃఖం. చూడండి, పుట్టిన తర్వాత వాడు పడతాడు, లెగిస్తాడు, దెబ్బలు తగిలితే రక్తం వస్తుంది, మోకాలు గుట్టుకుపోతే, చీమ గుట్టింది, దోమ గుట్టింది, అసలు ఒకటేంటిలేండి ఇంకా, తినకపోతే అమ్మ కొట్టింది ఏంటి, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి, లేకపోతే ఆరోగ్య సమస్యలు చూడండి. ముఖ్యంగా ఇవన్నీ కామనే, కానీ ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, దుఃఖం. అసాధ్యమైన దానిని కోరి 5 ఏళ్ల ప్రాయంలో దుఃఖిస్తాడు ఏంటి. ఆ యవనములు ఏమవుతాడు, స్త్రీలోలుడు అవుతాడు. ఈ ప్రకారంగా అతడు కర్మబంధనాన్ని తయారు చేసుకుంటాడు. ఇంద్రియ భోగరతుడై వాడు భక్తి యోగమును విడిచి వివిధ దేవతారాధనలు చేపడతాడు. కానీ ఆ దేవతా అర్చనలో ఆయా దేవతా లోకలికి వెళ్ళేవాడు తిరిగి ఈ జగత్తుగా రావలసి ఉంటుంది. అందరూ అడుగుతారు, ఏంటండి మీరు ఇస్కాన్ వాళ్ళు ఎలా చెప్తారు, వేరే దేవతను పూజ చేయొద్దని చెప్తారు. మేము వేరే దేవతను పూజ చేయమని చేయొద్దని మేము చెప్పం. భాగవతలు ఏముందంటే
ఆయా దేవతలను పూజించేవాడు ఆయా దేవత లోకాలకు వెళ్తాడు. బ్రహ్మని పూజించేవాడు బ్రహ్మలోకానికి వెళ్తాడు, ఇంద్రుని పూజించి ఇంద్రలోకానికి వెళ్తారు. కానీ తిరిగి మళ్ళీ ఈ జగత్తుకి రావాల్సిందే. అందుకని అందుకని ఏం చెప్తారంటే దేవదేవుణ్ణే శ్రీకృష్ణ భగవాన్ని ఆశ్రయించమని కపిల భగవానుడు తల్లికి బోధించాడు అనమాట. శ్రీకృష్ణునికి వనర్చే భక్తే శ్రీకృష్ణుని వనర్చే భక్తి శీఘ్రమే జ్ఞాన వైరాగ్యాలను ఆత్మానుభూతిని కలుగు చేస్తుంది. అట్టి కృష్ణ భక్తుడు ప్రియాప్రియాలకు అతీతుడవుతాడు. తాను చెప్పే దివ్య ఉపదేశము అసూయగ్రస్తులకు, అవినీతిపరులకు, దురాచారులకు ఉద్దేశించబడింది కాదని కపిలుడు అన్నాడు. ఈ జ్ఞానము అందరికీ అర్థం కాదు. భాగవతము, భగవద్గీత సామాన్య వాళ్ళకి అర్థం కాదు, అర్థమైంది ధన్యులే. అందుకే ఇది వారికి ఉద్దేశించబడింది కాదు. కపటులకు, గర్వితులకు దీనిని గురించి ఉపదేశించరాదు. గురువు పట్ల సేవారతి కలిగిన భక్తునికే దీన్ని ఉపదేశించాలి. శ్రద్ధాభక్తులలో తనను ధ్యానించి తనను గురించి శ్రవణం చేసేవాడు, కీర్తించేవాడు భగవద్ధామానికి చేరుతాడని కపిల భగవానుడు నిర్ద్వందంగా తల్లికి తెలిపాడు. చూసారా? అందుకే చూడండి, ఎందుకు ఇవాళ ఇస్కాన్ భక్తులు ప్రపంచమంతా కూడా మందిరాల్లో, ఆశ్రమాల్లో, యాత్రలలో, అలాగే ఆన్లైన్లో కూడా నిరంతరం భగవంతుని కీర్తించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. భగవద్గీత క్లాసులని, భాగవత క్లాసులని, భాగవత సప్తాహమని. ఎందుకంటే అలా చేయటం వల్ల ముందు మనం చాలా ఆనందంగా ఉంటాం, చివరికి భగవద్ధామాన్ని చేరుతామని. ఆ విధంగా తన తల్లికి సాంఖ్యతత్వాన్ని ఉపదేశించిన కపిల భగవానుడు ప్రస్తుత జన్మలోనే ఆమెకు ముక్తి సంప్రాప్తిస్తుందని చెప్పి ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. అంటే ఏంటి? సాక్షాత్తు భగవంతుడే ఆవిడి కడుపున జన్మ తీసుకున్నాడు కదా. మరి అటువంటి తల్లిని ఎలా విడిచిపెడతాడు? అందుకని ఆవిడికి ఈ జన్మలో మోక్షాన్ని ఇచ్చాడు. సాక్షాత్ భగవంతుడే కదా. తల్లికి చక్కగా అన్నీ చెప్పాడు, జ్ఞానాన్ని బోధించాడు. ఆ ఈ జన్మలో నీకు మోక్షం వస్తుందని చెప్పాడు, ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. చూసారా? అటు భర్త వెళ్ళిపోయాడు, ఇటు కొడుకు కూడా వెళ్ళిపోయాడు. తల్లి అనుజ్ఞతో తండ్రి ఆశ్రమాన్ని వీడిన కపిలుడు ఈశాన్య దిక్కుగా బయలుదేరి వెళ్ళాడు. ఉత్తర దిక్కుగా వెళ్ళేటప్పుడు అక్కడ ఆయన్ని చారణులు, గంధర్వులు, అలాగే ఎంతోమంది మునులు, అప్సరులు అందరూ కూడా ఆయన స్తుతించారంట. అలాగే సముద్రుడు అతనికి ఆర్జ్యం ఇచ్చి నివాసాన్ని ఇచ్చాడంట సముద్రుడు. అలాగా కపిలుడు భగవానుడు మొట్టమొదటి హిమాలయ ప్రాంతానికి వెళ్ళి గంగానది దగ్గర ఒక స్థానానికి అనుకున్నాడంట. తరువాత అతడు సముద్ర ప్రాంతపు గంగానది డెల్టా భూమి దగ్గరికి వచ్చాడంట. అప్పుడు సముద్రుడు ఆ దేవదేవునికి గంగాసాగర ప్రాంతంలో ఒక నివాసాలను ఏర్పరిచారంట, సముద్రుడే సాక్షాత్. ఎందుకంటే కపిల భగవానుడు సాక్షాత్ భగవంతుడే కదా. అందుకని ముల్లోకంలో బద్ధజీవులందరూ ఉద్ధరించడం కోసం కపిలుడు అక్కడే ఉన్నాడంట. బద్ధజీవులకి ఏం లేదు. అందుకే సాధువుల యొక్క దర్శనము, వారి యొక్క సాంగత్యము ఎటువంటి కర్మబంధాన్నైనా సరే తెంచిపడేస్తుంది అనమాట. కోటాను కోట్ల జన్మలు తీసుకున్న పాపాలు కూడా పటాపంచలైపోతాయంట సాధు దర్శనంతో, సాధు యొక్క ఉపదేశంతో, సాధు యొక్క సాంగత్యంతో. అందుకే కపిలుడు ఇక్కడ సాధువులాగా ఉన్నాడు ఇక్కడ. కానీ భగవానుడు తెలుసు, కానీ ఇక్కడ ఆయన సాధువులా ఉన్నాడు అనమాట. ఎందుకు? అందరినీ కూడా ఉద్ధరించడం కోసం. అలాగే ఒక ఋషి ఉన్నాడు, ఔర ఋషి అని. ఆ దేశంలో సగర చక్రవర్తి అశ్వమేధ యాగాన్ని చేసినప్పుడు స్వర్గరాజుకు ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని హరించాడు అనమాట, ఒక గుర్రాన్ని. ఆ సగరునికి సుమతి, కేసిని అనే ఇద్దరు భార్యలు ఉన్నారంట.
వారిలో సుమతి సుతులు యాగాస్వాన్ని వెతుకుతూ పృథ్విని తవ్వారు. వారికి కపిలముని ఆశ్రమం చెంత వారికి ఈ యజ్ఞాశ్వం కనపడడానికి గుర్రం కనిపించింది అక్కడ. కళ్ళు మూసుకొని తపస్సు చేస్తూ నడుస్తున్న ఆ మునియే అశ్వాని గురించి నిందిస్తూ ఆ ఆ సగర తనయులు కపిలుని పైకి ఆయుధాలతో పరిగెత్తారు. కానీ వెంటనే వారు తమ దేహాల నుండి ఉత్పన్నమైన అగ్నిలో భస్మం అయిపోయారన్నమాట. చెప్పాను కదా, మరి సాధు ఒక్క శక్తి ఎలాంటిదంటే అనంతమైందనమాట. కపులిని క్రోధ దృష్టి వారు భస్మైనారని ఒక్కొక్కప్పుడు చెప్పబడుతుంది. కానీ పండితులు దాన్ని సమ్మతింపరు. ఏంటంటే కపిలముని శుద్ధ సత్వగుణుడు, నిర్మలాకాశము ధూళిచే కలుషితం కానట్లుగా తమోగుణము కపిల భగవానులో ప్రవేశించే అవకాశమే లేదు. అవిద్యాసాగరాన్ని దాటడానికి సాంఖ్యతత్వాన్ని ప్రతిపాదించిన కపిల భగవానుడు ఏ విధంగా శత్రుమిత్రుల నడుమ భేదాన్ని చూపగలుగుతాడు? అందుకని కపిల భగవానుడికి కోపం రాలేదు. ఆ కోపంతో వాళ్ళు చనిపోలేదు. వారందరికి వాళ్ళే భస్మం అయిపోయారనమాట. విధి అంత పవర్ఫుల్ అనమాట. ఎందుకంటే ఒక సాధువుని టచ్ చేస్తే ఎలా ఉంటుందో ఇది గొప్ప ఉదాహరణ. అందుకని ఏం చెప్తారంటే సాధువులతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. మొక్క చెప్తారు, పాములతోటి స్వాములతోటి జాగ్రత్తగా ఉన్నాయని చెప్తారనమాట. ఆ విధంగా కపిల భగవాని వృత్తాంతము, అతని జనని వృత్తాంతము, వారి కర్మలు పవిత్రమైన ప్రసంగాలలో పరమ పవిత్రమైనటువంటి శ్రీమద్ భాగవతములోని తృతీయ స్కందంలో వర్ణించబడిన ఆ తల్లి తనుల వృత్తాంతము ఎంతో రహస్యమైనది. ఆ తల్లి గురి వృత్తాంతము ఎంతో రహస్యమైంది. దానిని వినినవారు, పఠించిన వారు శ్రీకృష్ణునికి భక్తులవుతారు. తరువాత వారు భగవత్ సేవలో నెలకొనడానికై భగవద్ధామానికి చేరుకుంటారు. కపిల భగవాని అవతారము శ్రీమద్ భాగవతములో 5వ అవతారముగా వర్ణించబడింది. పంచమహ కపిలో నామ సిద్ధే సహకాల విప్లుతం ప్రోవాచాసురయే సాంఖ్యం తత్వగ్రామ వినిర్ణయం. 5వదైన కపిల అవతారము సిద్ధులైన వారిలో అత్యంత శ్రేష్టమైనది. సృష్టి తత్వములు, సాంఖ్య జ్ఞానమునకు సంబంధించిన వివరణను అతడు అసురీ బ్రాహ్మణుడికి ఇచ్చాడంట. కాలక్రమంలో అట్టి జ్ఞానం నశించి ఉండడమే దానికి కారణము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీల ప్రభుపాదికి చై, శ్రీల గురుదేవ్కి చై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి చై, గ్రంథరా శ్రీమద్ భాగవతం की జై, కపిల భగవాన్ की జై. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనం చెప్పినటువంటి ఈ కపిల భగవానుడి కథలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. అలాగే ఇందులో మోరల్ ఏంటి, ఈ కథ మీకు ఏ విధంగా అర్థమైంది మీరు తెలియజేయవచ్చు. హరే కృష్ణ. సెకండ్ పార్ట్ లో నేను తెలుసుకున్నది ఏంటంటే కపిల భగవానుడు ముందు తల్లికి ఉపదేశిస్తుంటాడు, కానీ దేవ దేవయవతికి అర్థం అవ్వలేదు. నేను ఒక స్త్రీని, నాకు అంత అర్థం అవటం లేదు. మళ్ళీ వివరంగా చెప్పమంటే కపిల భగవాన్ మళ్ళీ అప్పుడు సాంఖ్యతత్వాన్ని వివరించాడు. అంతేనా ప్రభుజీ? హృదయం పవిత్రంగా ఉంటేనే భగవంతుడు వాళ్ళ హృదయాల్లో ఉంటాడు. నిత్యము భగవన్నామం జపం చేస్తున్న వారి హృదయంలో భగవంతుడు ఉంటాడు. ఎవరైతే నన్ను శరణాగతి పొందుతారో వారికి నేను పక్షపాతిని అని చెప్పారు ప్రభుజీ. దేహము, భార్య, గృహము, సంతానం, బంధువుల పట్ల ఉన్న సంతోషము ఇది టెంపరీ. అలా మళ్ళీ త్రిగుణాల గురించి కూడా చెప్పాడు.
కపిలవాడు త్రిగుణాలు అంటే సత్వగుణం, రజోగుణం, తమో గుణం గురించి కూడా కపిల భగవానుడు ఉపదేశించాడు తన తల్లికి. అలా మళ్ళీ ఆ, తల్లి గర్భంలో శిశువు ఎలా అవస్థ పడతాడో అది కూడా చెప్పాడు ప్రభుజీ. తల్లి గర్భంలో తను పెంచే దుఃఖము, కష్టము అవన్నీ గర్భావాస దుఃఖం అంటారు. అలాగే తల్లికి అలా సాంఖ్యతత్వాన్ని ఉపదేశించి కపిల భగవానుడు ముక్తి అలా చేస్తే ముక్తి వస్తుందని చెప్పి ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. ఇది కపిల భగవాన్ వృత్తాంతము, అతని జన్మ వృత్తాంతము కానీ ఎవరైనా ఈ వినిన వారు కానీ పఠించిన వారు కానీ శ్రీకృష్ణుడికి భక్తులవుతారు. 5వ అవతారం కపిల అవతారం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, నేను తెలుసుకున్నది ఇది. బాగా చెప్పారు. వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే రామ రామ హరే రామ 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 హరే రామ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే హరే రామ హరే రామ రామ హరే రామ 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 హరే హరే. చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామములు. దండ ప్రణామ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ, ధన్యవాద ప్రణామం. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ, హరే కృష్ణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ.